మొద్దు నిద్రల సెక్యులర్ నిద్రల మనం ఉంటే మాత్రం హిందువులకు ఇంకా మనుగడ ఉండదు. కాబట్టి అందరూ కూడా ఏకం కావాలి. మన ధర్మానికి, మన దేవాలయాలకి, మన హిందూకి, మన సాటి హిందూకి ఏమైనా అయితే స్వచ్ఛందంగా పోయి మనం నిలబడాలి. అయితే మల విసర్జన చేసిన వ్యక్తి ఆ ముస్లిం వ్యక్తిని పట్టుకున్నారా? పట్టుకుంటే అతను ఏం చెప్తాడు? అతను నుంచి ఆన్సర్ ఏమొస్తుంది అడిగే ప్రయత్నం చేస్తాడు. నిన్న రాత్రి 8:15 గంటలకు వాడిక్కడ నుంచి పోకుండా అక్కడికి వచ్చి మూత్ర విసర్జన చేయడం జరిగింది. అప్పుడే కొంతమంది హిందువులు పట్టుకొని వాడిని కొట్టిండ్రు. వాడిని కొట్టి పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి తీసుకొని పోయి వాడిని హాస్పిటల్ తీసుకొని పోయి ఇక ఆల్రెడీ ఒక కానిస్టేబుల్ అంటుండంట వాడు పిచ్చోడబ్బా అని చెప్పి, అంటే డైల్యూట్ చేయడానికి, హిందువులని డైవర్ట్ చేయడానికి ఈ రకమైన స్టేట్మెంట్లు వాళ్ళు ఇస్తుండ్రు. మేము దీనికి సహిమతి లేము, ఖచ్చితంగా మేము ఒప్పుకోము, గతంలో జరిగినట్టు కాదు. బిఎన్ఎస్ఎస్ నుంచి 217 సెక్షన్ తరపున ప్రభుత్వం నుంచి మీరు ఆర్డర్ తెచ్చుకోండి, శాంక్షన్ తెచ్చుకొని వాని మీద కేసులు వేసి వాడిని లోపటేయండి. వాడు జీవితాంతం బయటికి రావద్దు. అట్లయితే ఓకే. రేపు వాడు ఎక్కడ కనిపించినా వాడు చచ్చిపోతే హిందువులది బాధ్యత కాదు. ముందే చెప్తున్నాం, హిందూ యువత రగిలిపోతున్నారు. వాడు ఏడ కనిపించినా రాళ్లతో కొడతాం. మరీ ముఖ్యంగా సందర్భం ఉంది కాబట్టి చెప్తున్నా, మల్కాజ్గిరిలో ఏ దేవాలయం ప్రాంగణంలో కూడా ఒక అన్య మతస్థుడు, ఒక ముస్లిమే కానీ క్రిస్టియనే కానీ పండ్లే కానీ కూరగాయలే కానీ పూలే కానీ అమ్మడానికి ప్రసక్తే లేదు. ఈ మాట పోలీసులకు చెప్పినాం, వాళ్ళు కూడా అష్యూరెన్స్ ఇచ్చిండ్రు. మేము ఒక వారం రోజులు 10 రోజులు చూస్తాం. మేమే హిందువులందరం కూడా బయటకు వచ్చి